పట్టిసీమ నుంచి పరవళ్లు తొక్కుతూ వచ్చి సంగమిస్తున్న గోదావరి కారణంగా జూన్లోనే కృష్ణా డెల్టాకు నీరు విడుదలైంది. విజయవాడలోని ప్రకాశం బ్యారేజీ వద్ద ఉన్న కృష్ణా తూర్పు హెడ్ స్లూయిస్ ద్వారా 2500 క్యూసెక్కుల నీటిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిగువకు వదిలారు. పట్టిసీమ నిర్మాణం వల్లే కృష్ణా డెల్టాలోని 13 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ సాధ్యమైందని సీఎం వ్యాఖ్యానించారు. సకాలంలో నీరందిస్తున్నందుకు కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు రైతులు సీఎంను కలిసి ధన్యవాదాలు తెలిపారు. తాము ఏర్పాటు చేసే కృతజ్ఞతా సభకు రావాలని ఆహ్వానించారు. 112 ఏళ్ల చరిత్ర కలిగిన కృష్ణా తూర్పు డెల్టా హెడ్ స్లూయిస్ నుంచి దాదాపు 6 దశాబ్దాల తర్వాత జూన్ నెలలోనే సాగునీరు విడుదలైంది. ప్రకాశం బ్యారేజీ దిగువన ఉన్న ఈ స్లూయిస్ వద్ద పూజలు నిర్వహించిన సీఎం చంద్రబాబు నాయుడు 2500 క్యూసెక్కుల నీటిని వదిలారు. రైవస్ కాలువకు 1000, ఏలూరు, బందరు, తూర్పు కాలువలకు 500 క్యూసెక్కుల చొప్పున ఈ నీరు వెళ్తుంది. పట్టిసీమ ప్రాజెక్టును శరవేగంగా పూర్తి చేసి రైతుల కష్టాలు తీర్చగలిగామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. సీజన్కు ముందే డెల్టాకు నీరు విడుదల చేయగలగడంపై ఆనందం వ్యక్తం చేశారు. గోదావరి డెల్టా కానీ కృష్ణా డెల్టా కానీ ఇన్ టైంలో రావాలనే ఉద్దేశంతో గోదావరి డెల్టాకైతే జూన్ 1 నీళ్లు ఇవ్వగలిగాం. కృష్ణా డెల్టా కూడా కొంతవరకు తాగడానికి నీళ్లు ఇచ్చాం. ఈరోజు పూర్తిగా నీళ్లు రిలీజ్ చేయడం జరిగింది. నారుమళ్ళు వేసుకుని ఇప్పటి నుంచి పంటలు అన్నీ కూడా పండించడానికి ఏమేం చేయాలో చేయాల్సిన అవసరం ఉంది. గోదావరి కృష్ణా 2 నదుల అనుసంధానం ఒక చరిత్ర. ఈరోజు ఎవ్వరూ ఊహించని విధంగా ఎంతోమంది ఎన్నో విధాలుగా విమర్శించారు. ఆ రోజు విమర్శలకు నేను భయపడి నేను కూడా ఈ ప్రాజెక్టు పూర్తి కాకపోయింటే రాష్ట్రానికి తీరని నష్టం జరిగేది. ప్రకాశం నుంచి కారంచేడు రైతాంగం వచ్చి 1 సంవత్సరం మాకు నీళ్లు రాలేదు, కానీ మీరు నీళ్లు ఇచ్చిన తర్వాత 2 సంవత్సరాల పంట ఒకే సంవత్సరం వచ్చింది, దీనికి మేము మీకు రుణపడి ఉన్నామని వాళ్ళు చెప్పే పరిస్థితికి వచ్చారు. రాష్ట్రంలో ఇటీవల కురిసిన వర్షాల కారణంగా భూగర్భ జలమట్టం 0.56% పెరిగిందని చంద్రబాబు తెలిపారు. గాలేరు నగరి, హంద్రీనీవా ప్రాజెక్టులు పూర్తి చేసి రాయలసీమకు నీటి భద్రత కల్పిస్తామన్నారు. వంశధార, పురుషోత్తపట్నం ఎత్తిపోతలను వచ్చే ఏడాదిలోగా పూర్తి చేస్తామని వెల్లడించారు. ఇప్పటికే సూక్ష్మ పోషకాలు, ఎరువులు, విత్తనాల కొరత రాకుండా రైతులకు అందుబాటులో ఉంచామని సీఎం చెప్పారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి దాన్ని కూడా ఫాస్ట్ ట్రాక్లో పెట్టాం. రాబోయే 1 సంవత్సరంలో నీళ్లు విశాఖపట్నానికి తీసుకెళ్లి తద్వారా దగ్గర ఒక 10 మండలాలకు నీళ్లు ఇచ్చే అవకాశం వస్తుంది. అదే మరి పురుషోత్తపట్నం ఈ సంవత్సరం పూర్తి చేస్తున్నాం. పోతిరెడ్డిపాడు ద్వారా మనం ఒక లెవెల్ వరకు నీళ్లు వెళ్ళడం, ఆ తర్వాత మీరు ఒకసారి చూస్తే హంద్రీనీవా మల్యాల ద్వారా నీళ్లు ఇవ్వడం, ఇంకొక పక్క ఏ అయితే ముచ్చుమర్రి ఉంది అది ఇంకా కిందికెళ్ళి రాయలసీమలో ఎక్కడా ఇబ్బంది లేకుండా చేయడానికి అన్ని చర్యలు తీసుకున్నాం. పట్టిసీమ ఎత్తిపోతల ద్వారా గడిచిన వారం రోజులుగా గోదావరి నుంచి 1.8 టీఎంసీల నీరు వచ్చి చేరింది. ప్రస్తుతం 12 మోటార్లతో 4500 క్యూసెక్కుల నీటిని పోలవరం కుడి కాలువ ద్వారా ప్రకాశం బ్యారేజీ వద్దకు తరలిస్తున్నారు. ప్రధాన హెడ్ స్లూయిస్ నుంచి 4 కాలువలకు విడుదలవుతున్న నీటి ద్వారా కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాలోని 7.37 లక్షల ఎకరాల ప్రాంతానికి సాగునీరు అందనుంది.